అమ్మ ఇప్పుడు పొలాల అమావాస్య వస్తుంది కదా, పొలాల అమావాస్య చాలా స్పెషల్ అని అంటున్నారు. అసలు పొలాల అమావాస్య ఎందుకంత స్పెషల్? ఆ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎవరైతే ప్రపంచంలో బిడ్డలు నష్టం అనేది జరుగుతుందో, అంటే గర్భస్రావాలు అవ్వటం కానీ లేకపోతే పిల్లలు పుట్టిపోవటం కానీ, చాలామంది ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ అమ్మా, పూర్వం రోజుల్లో మాకు 5గురు పోయారు, 6గురు పోయారు, 10 మంది బిడ్డలు కూడా మాకు పుట్టటం పోవటం అనేవాళ్ళు. మా అమ్మగారికి కూడా 4 పిల్లలు చనిపోయారు. 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు చనిపోయారు. మా పెద్దక్కయ్య 3 సంవత్సరాలు ఎదిగి చనిపోయింది. ఏమీ లేదు కారణం, మాట్లాడుతూ చనిపోయింది. తర్వాత 3 బిడ్డలు కూడా నిండు నెలలు ప్రసవించటం, భూమి మీద పట్టడం పోవటం, లేకపోతే ఒక రోజు ఉండటం పోవటం, అట్టా 4 బిడ్డలు అమ్మకి నష్టం జరిగింది. 5వ దాన్ని నేను. కాబట్టి ఈ తర్వాత అట్లా కాకుండా పెద్ద అయిన తర్వాత కూడా ఏదైనా యాక్సిడెంట్ల వల్ల కానీ లేకపోతే అగ్ని ప్రమాదాల వల్ల కానీ, ఏదైనా నదుల్లో స్నానానికి వెళ్తుంటారు కదమ్మా. ఇప్పుడు చాలా వింటున్నాం, మనం చూసారు కదా ప్రపంచ వార్తల్లో. అట్లాంటి వాటిల్లో ప్రమాదాల్లో కానీ ఈ బిడ్డలు అనేది నష్టం జరుగుతుంటుంది చిన్న వయసులో. అంటే తల్లిదండ్రి ఉండగానే వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా వాళ్ళు కళ్ళ ముందు పోతే తల్లిదండ్రి బాధే కదమ్మా, కుటుంబ సభ్యులకు కూడా బాధే. కాబట్టి ఎవరైతే పిల్లల నష్టం ఏ రూపంగా అయినా జరిగింది, లేకపోతే జ్యోతిష్యపరంగా ఎవరైనా జాతకులు చూసి గండాలున్నాయి, అపమృత్యు గండాలున్నాయి మీ బిడ్డలకి అని, తర్వాత బాలారిష్ట దోషాలు అంటారు. చిన్నతనంలో మనకి 11 ఏళ్ల వయసు వచ్చేదాకా బాలారిష్ట దోషాలు అని అంటారు. అంటే అంతవరకు చిన్నపిల్లల దోషాలు అవి. ఫిట్స్ రావటం కానీ, ఏదైనా అమ్మవార్లు పోయటం, ఇదివరకు ఉంటాయి కదమ్మా ఇవన్నీ. ఇట్టా బాలారిష్ట దోషాలు, ఏదైనా ఎర్ర నీళ్ళు తీసిపోసిన, దిష్టి తగిలి మరణించిన, ఇట్లాంటివన్నీ ఉంటాయి. జ్వరాల వల్ల పోవటం కానీ ఇలా ఉంటాయి. ఏదైనా పిల్లలకి కీడు అపకారం చేసేది ఏదైతే ఉండే చెడు, ఈ పొలాల అమావాస్య రోజున మనం విశేషంగా శివపార్వతుల్ని, పోలాలమ్మ తల్లిని పూజించుకోవటం వల్ల పిల్లలకి అపమృత్యు భయం లేకుండా వారు దీర్ఘాయువుతో జీవిస్తారు అన్న దానికి ఈ పోలాల అమావాస్య వ్రతం అనేది మనం చేసుకోవటం జరుగుతుంది. దీనికి ఒక కథ ఉంది. పొలాల అమావాస్య వ్రతం మనం ఎందుకు చేసుకోవాలి ఏమిటి అన్నది, ఎందుకంటే ఇది కూడా నోమే. ఇప్పుడు మనకి గణపతి నవరాత్రుల నోము అన్నీ, ఏదైనా ఏ పండగకైనా ఒక నోము ఉంటుందమ్మా. అది ఒక ఋషి పరంపరగా ఒకళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏమ్మా, శివుడు పార్వతీదేవికి సాక్షాత్ చెప్పిన నోము ఇది. పార్వతీ అమ్మవారు జనులందరికీ చెప్పింది. ఎందుకంటే ఇట్లా బిడ్డలు పోయిన తల్లులందరూ ఏడుస్తుంటే అమ్మ చూడలేదు కదా, చూడలేక ఆమె అడిగింది, ఏంటి స్వామి మరిట అలమిటి ఇస్తున్నారు, దీనికి ఏమి నివారణ మార్గం ఉపాయం ఏం లేదా దీని నుంచి బయటపడటానికి అన్నప్పుడు ఈ పోలాల అమావాస్య రోజున ఇలా వ్రతం గనక చేసుకుంటే చాలా మంచిదని చెప్పటం జరిగింది. ఒక ఊళ్ళో ఒక దంపతులకి 7గురు కొడుకులు ఉన్నారు. పోలాల అమావాస్య కథ గురించి నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచి మనం చేసుకుంటున్నాం, ఎలా ఆచరిస్తున్నామని. వాళ్ళకి 7గురు కుమారులు పుట్టారు. ఆ 7గురు కుమారులు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ 7గురికి వివాహాలు జరిగినాయి. వాళ్ళ వంశాచారం ప్రకారం వాళ్ళ గ్రామ దేవత అయిన పోలాలమ్మ తల్లిని వాళ్ళు ఆరాధన చేయటం, ప్రతి సంవత్సరం జాతరగా మహాబ్రహ్మాండంగా ఉత్సవంగా చేసుకోవటం అనేది జరుగుతుంది గ్రామస్తులతో కూడి. ఆ ఉత్సవం చేసుకుంటుంటే 7వ కుమారుడు వివాహం అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఏ ఉత్సవం అయితే వీళ్ళు ప్రారంభించే సంవత్సరానికి ఒకసారి పోలాలమ్మ ఉత్సవం చేసుకోవాలనుకుంటారో అదే రోజు 7వ కుమారుడు యొక్క బిడ్డ చనిపోవటం జరుగుతుంది. ప్రతిసారి అంతే, అన్నీ ఏర్పాటు చేసుకుంటారు చక్కగా. ఉత్సవానికి సంబంధించి పూజా ద్రవ్యాలు అవన్నీ తెచ్చుకోవాలి కదమ్మా, అందరినీ బంధువర్గాన్ని పిలుచుకోవాలి, చేసుకోవాలి. తీరా బిడ్డ చనిపోతూ ఉంటారు. అట్లా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అట్టా వరుసగా 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాలు 6 బిడ్డలు సరిపోయారు. 6 సంవత్సరాలు ఈ వ్రతం చేసుకోలేకపోయారు. అదే రోజు జరుగుతాం. 7వసారి కూడా మొదలుపెట్టారు. 7వ సంవత్సరంలో కూడా మొదలు పెడితే 7వ సంవత్సరంలో కూడా బిడ్డ చనిపోయింది.
సరిపోయినప్పుడు ఈ 6 ఏళ్ల నుంచి జరుగుతోంది కాబట్టి తోడికోడళ్ళు, అమ్మాయి తోడికోడళ్ళు, అత్తగారు, మామగారు, కానీ భర్త కూడా భర్త, మరి ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కలిసి ఈ అమ్మాయిని నిందిస్తున్నారు. నువ్వే కారణం, నీ బిడ్డలే పోవటం వల్లే మేము ఇట్లా చేసుకోలేకపోతున్నాము ఈ నోముని, కాబట్టి నీ వల్లే ఆగిపోతుంది అమ్మవారు చేసుకోకుండానని సూటిపోటిగా మాట్లాడుతున్నారు. పాపం కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. నా చేతిలో ఏముంది, నేనేం చేయను, నాకేంటమ్మా ఈ పరీక్ష అని పోలాలమ్మ తల్లిని కొలుచుకుంటూ బాధపడుతోంది. బాధపడుతుంటే 7వసారి కూడా పోయింది కదమ్మా బిడ్డ. ఆ పోతే బిడ్డ పోయిందన్న విషయం చెప్పకుండా దాచేసేసి ఇంట్లోనే ఆ సంబరంలో ఉత్సవంలో పాల్గొంది. పాల్గొని పూజాది కార్యక్రమాలన్నీ అయ్యి ఉత్సవం అంతా అయిపోయి రాత్రి అయింది. రాత్రి అయినప్పుడు అప్పుడు ఇంటికి వచ్చి తలుపులు తీసుకుని ఆ బిడ్డను భుజాన్ని వేసుకుని పోలాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ పడుకోబెట్టుకుని ఏడుస్తోంది కన్నీరు మున్నీరుగా. ఏమిటమ్మా నాకు ఈ పరీక్ష, నేనేం చేశాను, ఏ పాపం చేశాను అని ఏడుస్తుంటే పోలాలమ్మ తల్లి గ్రామ సంచారం వెళ్తారు. గ్రామ దేవతలు ఒక ట్రిప్ వేసి వస్తారు గ్రామ సంచారం. అట్లా గ్రామ సంచారం చేసి అమ్మ గుళ్ళోకి రావటానికని వచ్చింది. వచ్చినప్పుడు ఈ తల్లి బిడ్డను పెట్టుకుని ఊరిని విలపిస్తుంటే అప్పుడు ఏంటమ్మా అనని అమ్మ అడిగింది. పోలాలమ్మ తల్లి అడిగితే ఇట్లా జరిగిందమ్మా, 7 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతోంది. ఇప్పుడు 7వ బిడ్డ, నేను 6 బిడ్డల్ని పోగొట్టుకున్నా, ఇప్పుడు 7వ బిడ్డను కూడా పోగొట్టుకున్నాను, ఇవాళ ఇట్లా జరిగింది. ఇది దాచి నీ ఉత్సవంలో నేను కూడా పాల్గొన్నాను, చేశాను అని అడగగానే ఆమె దయతలిచి ఈ శివుడు పార్వతీదేవి చెప్పిన వ్రతం ఒకటి ఉంది, పోలాల వ్రతం అనేది, అది నీ చేత నేను ఆచరింపజేయిస్తానని చెప్పి అక్కడ ఏముంటాయి అమ్మ కదా, ఆవిడే అన్నీ ఏర్పాటు చేసి ఆచరింపజేసి ఈ వ్రతం ఈ కథ అంతా చెప్పుకుంది. పోలాల అమావాస్య ఈ కథ అంతా చెప్పించి అక్షింతలు ఇచ్చి ఈ చనిపోయిన బిడ్డ మీద జల్లు, నువ్వు ఈలోగా 6 బిడ్డల్ని నువ్వు ఖననం చేసావు కదా, అక్కడికి కూడా తీసుకుపోయి ఈ అక్షింతలు జల్లు, వాళ్ళు లేచి వస్తారు. ఎవరైతే ఈ బిడ్డలు మనడం గురించి ఏ తల్లులైతే బాధపడుతున్నారో, ఏ కుటుంబ సభ్యులైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేసి వాళ్ళ చేత కూడా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని అనేది ఆచరింపజేయ తల్లి, నేను నీకు ఆశీస్సులు ఇస్తున్నాను, ఇక నుంచి నీకు ఎటువంటి భయము లేదని అమ్మ చెప్పి ఇంటికి పంపించింది. బిడ్డ లేచాడు, ఈ బిడ్డ లేచాడు, ఈ అక్షింతలు తీసుకెళ్ళి అక్కడ ఖననం చేసింది కదా లోగా బిడ్డల దగ్గర, వాళ్ళ మీద కూడా చల్లగానే వాళ్ళందరూ కూడా లేచి వచ్చారు అమ్మ అనుగ్రహంతో. ఈ 7 బిడ్డల్ని తీసుకుని ఊళ్ళోకి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు, ఎలా జరిగింది, ఎలా సంభవం అని. భర్త, మామగారు, తోడుకోడళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు జరిగిన విషయం అంతా ఆవిడ చెప్పింది. చెప్పినప్పుడు ఈవిడ్ని ఆదర్శంగా తీసుకుని ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు కానీ, ఒక గ్రామంలో అలా జరిగిందనగానే చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాప్తి చెందింది. తర్వాత ప్రపంచానికి కూడా వ్యాప్తి చెందింది ఈ విషయం అనేది. బలానా ఆవిడకి ఇట్లా జరిగిందిట, కాబట్టి ఈ అమావాస్య రోజున కనుక మనం ఇట్లా చేసుకుంటే కనుక ఈ బిడ్డలు నష్టమైతే ఎవరైతే పోతున్నారో వాళ్ళందరూ చేసుకుంటే సుఖ సౌఖ్యాలతో ఉంటారు, వాళ్ళ బిడ్డలు బాగుంటారు, ఆయురారోగ్యాలతో పాకి అప్పటి నుంచి ఈ పోలాల అమావాస్య వ్రతం అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఎవరు అటు ఇటు బాధలతో పడకపోయినా ఈ పోలాల అమావాస్య రోజున వ్రతం చేసుకోవటం వల్ల బిడ్డలు సౌఖ్యంగా ఉంటారు, సిరి సంపదలతో తూగుతారు, ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని తప్పకుండా నియమం తప్పకుండా చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన అమావాస్య రోజున చేసుకోవటం అనేది విశేషం. దీన్నే పోలాల అమావాస్యగా మనం పిలుచుకుంటున్నాం. ఓకే అమ్మా.